Audio Jungle. హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మనం గోల్డ్ సేవింగ్స్ చేయాలి అన్నా లేదా మనం అంటే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మంచిగా మనం సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ని ఫ్యూచర్లో మంచిగా రిటర్న్స్ రావాలి అన్న సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. నేను కూడా మన వీడియోస్లో చాలా రకాలుగా సేవింగ్ ఐడియాస్ అంటే ₹1 నుంచి ₹2, ₹3 ఇట్లా ₹5, ₹10, ₹100 ఇట్లా అని చాలా రకాలుగా మీకు రోజు వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. బట్ మనం సేవింగ్స్ చేయాలి అన్నా అది గోల్డ్ సేవింగ్స్ అయినా మనీ సేవింగ్స్ అయినా కూడా ఫస్ట్ మనం ఎర్నింగ్ అనేది ఉండాలి, అంతే కదండి. చాలామంది మనకి ఫ్రెండ్స్ బిజినెస్ ఐడియాస్ కూడా చెప్పండి అక్క, ఇంట్లో నుంచి చేసుకోగలిగినవి లేదా తక్కువ పెట్టుబడి ఉన్నవి చేసుకోవడానికి. మేము కూడా ఇండివిజువాలిటీ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అంటే హస్బెండ్ మీదనో పెద్దవాళ్ళ మీదనో డిపెండ్ అవ్వడం మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఈరోజు నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తానండి. అందులో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి ఇంట్లో నుంచి చేసుకోవడానికి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఉంటారు, రకరకాల విలేజెస్లో ఉండొచ్చు, చిన్నపాటి టౌన్లో ఉండొచ్చు, సిటీస్లో ఉండొచ్చు. బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఎలాంటిది అయితే మీరు ఉన్న సరౌండింగ్స్ అంటే మీ చుట్టుపక్కల పరిసరాలకి ఈ ఐడియాస్లో మీరు ఏది ఇంప్లిమెంట్ చేసుకోగలరో అంటే మీరు ఏదైతే చేయగలరో అది ఎంచుకొని చక్కగా చేసుకోండి. తక్కువ పెట్టుబడి, కొన్ని రకాలైతే పెట్టుబడి లేకుండా కూడా చేసుకోవచ్చు. అందులో మొదటిది బేబీ సిట్టింగ్ కేర్ అండి. అంటే మనకి బేబీ కేర్ అంటే పిల్లల్ని ఇప్పుడు వృత్తిరీత్యా అంటే జాబ్ రీత్యా మనకి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళిపోతా అంటారు. వాళ్ళకి చిన్న పిల్లలు అంటే ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ 2 ఇయర్స్ లోపు అంటే స్కూల్కి వేసేంత ఏజ్ లేకుండా చిన్న పిల్లలు అనమాట. అలాంటి పిల్లల్ని మీరు కేర్ టేకర్గా చూసుకోవడానికి అంటే స్టార్టింగ్ మీరు ఇది ఎట్లా చేయాలి అక్క అంటే మీకున్న హౌస్ ప్రెమిసెస్లోనే చక్కగా నీట్గా కొంచెం అంటే చిన్న పిల్లల్ని మెయింటైన్ చేసేది కదా. సో మీకు మీ పిల్లలతో ఎట్లా అనుభవం ఉండొచ్చు అంటే మ్యారీడ్ వాళ్ళకి చెప్తున్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీరు ఇద్దరు అయినా రన్ చేసుకోవచ్చు. ఒక అంటే తక్కువ పెట్టుబడితో ఒక హౌస్ రెంట్కి తీసుకొని కొంచెం అట్మాస్ఫియర్ బాగా ఉండేలాగా పిల్లలకి ఆట బొమ్మలతో ఆడించుకోవడం, వాళ్ళని కేరింగ్గా చూసుకోవడం అట్లాంటివి చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది పిల్లలతో మనం ఎలాగో మన పిల్లలతో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. వాళ్ళు ఏ టైంలో ఏడుస్తారు, ఏ టైంకి ఫుడ్ పెట్టాలి, ఎప్పుడు పడుకోబెట్టాలి అనేది ఒక మదర్గా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ బేబీ సిట్టింగ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ అనేది చాలా బాగా రన్ అవుతాయండి. ఎక్కువగా ఇది మనకి సిటీస్లోనే ఉంటుంది కదా, చిన్నపాటి టౌన్స్ అయినా సిటీస్లో అయినా ఉంటూ ఉంటాయి. సో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి రెంట్స్కి తీసుకొని మెయింటైన్ చేయడం కన్నా కూడా స్టార్టింగ్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయొచ్చు. అంటే ఒక ప్రెమిసెస్ మీకు కొంచెం హాల్ లాంటిది పెద్దదిగా ఉండి లేదా ఏదైనా మీరున్న ఏరియా సరౌండింగ్ కొంచెం పెద్దదిగా అట్మాస్ఫియర్ బాగుంటే మంచిగా ఈ బిజినెస్ అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ బిజినెస్ చేయడానికి ఎలా మేము అప్రోచ్ అవ్వాలి ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది. మీ చుట్టుపక్కల అంటే మీ ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఒకటి కొట్టించుకోండి, లేదా మీ నెంబరు మీ సరౌండింగ్ నైబర్స్కి గ్రూప్లో ఒకవేళ మీరు డ్వాక్రా గ్రూపులు అంటుంటే గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది మీరు పాస్ చేయండి. ఈ విధంగా నేను చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఇట్లా బేబీ కేర్ సెంటర్ అనేది పెట్టానని చెప్పండి. సో ఇట్లా 1 by 1 ఎవరైతే పేరెంట్స్ ఉంటారో అంటే జాబ్ చేసే పేరెంట్స్ ఉండి చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వమని చెప్పండి. అంటే మౌత్ పబ్లిసిటీ చేసుకోండి ఫస్ట్. మళ్ళీ కొంచెంగా చిన్నపాటి ఒక 50, 100 విజిటింగ్ కార్డ్స్ కొట్టుకుని అందులో మీ నెంబరు ఇట్లా ఇంట్లోనే మేము చూసుకుంటాం పిల్లల్ని అని ఒక భరోసాగా చేసుకున్నట్లయితే ఒకరు ఇద్దరు ఫస్ట్ స్టార్టింగ్ అంటే చిన్న పిల్లలే కదండి, మీకు అప్ టు 3 ఇయర్స్ ఒక 6 నెలల నుంచే మరీ పుట్టిన పిల్లల్ని ఎవరు మనకి ఇవ్వరు కదా. ఒక 6 నెలల నుంచి చూసుకోవడానికి అన్నట్టుగా బేబీ కేర్ సెంటర్స్ ఉంటాయి. సో ఒక 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ లోపు పిల్లల్ని చక్కగా మీరు చేసుకోవచ్చు. ఇది ఒక పిల్లలు ఒకరు ఇద్దరు అన్నా కూడా మీకు మంచిగానే వస్తుందండి. మినిమం అంటే డే మొత్తం మీరు మార్నింగ్ 9 నుంచి అనుకోండి, 9 or 10 నుంచి ఈవినింగ్ 5 or 6 వరకు కూడా బిడ్డని చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ పనులు మీరు చూసుకుంటూ కూడా ఇంట్లో పిల్లల్ని చక్కగా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు బాగా పెరిగి పిల్లలు ఎక్కువైనప్పుడు మీకు ఎవరైనా కొంచెం హెల్పర్గా ఒక విమెన్ని తీసుకొని అంటే పిల్లలకి అవి ఇవి ఫీడింగ్ అని వాళ్ళకి తుడవడాలు ఇట్లా వాష్రూమ్ అట్లా పనులు ఉంటాయి కాబట్టి ఒక
ఎవరైనా మీకు హెల్పర్‌గా తీసుకొని వాళ్ళు కూడా సర్టెన్ ఇంత అని చెప్పి మీరు సాలరీ ఇవ్వచ్చు. లేదా డైలీ వేజెస్ లాగా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఒక 5, 6 మంది పిల్లలనైతే ఆ తర్వాత మీరు పెంచుకోవచ్చనమాట. సో, ఇట్లా మీరు ఇంట్లోనే ఎక్కువ మంది మీకు గ్యాదర్ అయ్యారనుకోండి, మీ బిజినెస్ పెరుగుతోందన్నప్పుడు మీరు మంచిగా ఒక హౌసు రెంట్‌కి తీసుకొని, ఒక పని మనిషిని పెట్టుకొని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది లేడీస్ అయితే ఇంట్లో ఉన్న లేడీస్‌కి ఈజీగా చేసుకోవడానికి బావుంటుంది. ఆ రెంట్‌కి తీసుకోవడం కూడా మీ ఇంటికి దగ్గరలోనే పక్కనే ఉండేలాగాను అట్లా చూసుకోవచ్చు. లేదా ఒక పెద్ద ఇల్లుగా మీరే తీసుకొని అంటే రెంట్‌కున్న వాళ్ళకి చెప్తున్నాను. అట్లా కూడా చేసుకోవచ్చనమాట. సో, ఈ బేబీ కేర్ సెంటర్ అనేది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం పేషెన్సీ కావాలి. ఓపిక అనేది ఉండాలి. చిన్న పిల్లలతో ఎలా డీల్ చేయాలనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో, మనం పిల్లల సైకాలజీని బట్టి వాళ్ళు మంచిగా ట్రీట్ చేసి వాళ్ళని బాగా ఎంటర్‌టైన్ చేయగలిగితే చక్కగా పిల్లలు మీ దగ్గర ఆడుకుంటారు. టైమ్ పాస్ చేస్తారు. సో, ఇది ఒక బిజినెస్ ఐడియా అండి. ఇక సెకండ్ బిజినెస్ ఐడియా హౌస్ అంటే ఇంటీరియర్ డెకరేషన్ అండి. ఆడవాళ్ళు చాలా చక్కగా ఈ ఫీల్డ్‌లో చాలా బాగా ఎర్నింగ్ చేస్తున్నారు. ఇది ఫుల్ టైమ్‌గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటీరియర్‌కి సంబంధించి మనం ఏదైనా ఆన్‌లైన్ కోర్స్ చేయాలి అన్నా చేయొచ్చు. లేదా ఎలాంటి కోర్స్ లేకపోయినా ఇంటిని చక్కగా అలంకరించుకొని, ఇంటిని చక్కగా నీట్‌గా ఏ వస్తువు ఎక్కడ పెడితే అందంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక రకంగా ఒక సృజనాత్మకత, క్రియేటివిటీ అనేది ఉంటుంది కదండీ! సో, ఆడవాళ్ళు దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. మీకు చక్కగా ఇంటిని అందంగా పెట్టుకునే టాలెంట్ ఉంది. వస్తువుల్ని ఎక్కడ ఏది పెడితే అందంగా ఉంటుంది అనేది ఒక మంచి అభిరుచి ఉందనుకోండి మీకు, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి, ఇట్లా మేము ఇంటీరియర్ డెకరేషన్ అంటే వస్తువులు ఇప్పుడు ఓనర్ అనే వాళ్ళకి ఏమేం వస్తువులు కావాలి, ఎక్కడుండాలి, తెచ్చుకోవాలి అనే ఒక ఐడియా ఉంటుంది. బట్ ఏది ఎక్కడ ప్లేస్ చేస్తే అందంగా ఉంటుంది అనేది అందరికీ ఐడియా లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మనం ఇంటీరియర్ డెకరేషన్ మేము మీ ఇంటిని అందంగా డెకరేట్ చేస్తాం. అంటే కొత్తగా కట్టేవాళ్ళే కాదండి. ఆల్రెడీ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం ఇంటిని అందంగా పెట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అంటే వాళ్ళకి ఉన్న సదుపాయంకో అంటే వాళ్ళకున్నటువంటి వెసులుబాటుతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ మీరొక ఐడియా ఇచ్చి ఈ వస్తువు ఇక్కడుంటే బావుంటుంది, ఇది ఇక్కడుంటే బావుంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్స్‌గా మీ ఇంట్లోనే మీరు కొంచెం ఇంటిని అందంగా చూయించుకోవడానికి ఒక ఎక్స్‌పెరిమెంట్ లాంటి చేసుకొని అంటే మీకొక ఐడియా ఉంటుంది కదా! ఒక ఎక్స్‌పెరిమెంట్ లాంటిది చేసుకొని ఒక ఫోటోసు, వీడియోసు లాంటివి క్యాప్చర్ చేసి పెట్టుకోండి ఫోన్‌లో. చూపెట్టండి. ఇట్లా మేము అందంగా ఇంటీరియర్ డెకరేషన్ చేస్తామని చెప్పి. దానికి తగినట్టుగా కొంతమంది ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరండి. ఎందుకంటే లక్షలు, కోట్లు పెట్టి హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకునేవాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. బట్ మీకు ఉన్న టాలెంట్‌కి ఫస్ట్ మీరు స్టార్టింగే కదా! కాబట్టి చిన్న చిన్నగా ప్లాన్ చేసుకుంటూ అంటే కొంచెం తక్కువ బడ్జెట్‌లో పోయేవాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళని మీరు అప్రోచ్ చేసుకొని ఇట్లా ఇంటీరియర్ డెకరేషన్స్ అంటే ఈ వస్తువు ఇక్కడ పెడితే బావుంటుంది అని మీరు వాళ్ళకి ఆర్డర్ పెట్టారంటే వాళ్ళు ఆ వస్తువుని తెప్పిస్తారు. సో, అది ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎలా ప్లేస్ చేయాలి? అనేది ఒక మంచి సజెషన్స్ అనేది మీరిస్తారు. డెకరేషన్ అనేది చేసి చూపిస్తారు. దీనికని ఇట్లా ఇంత చార్జ్ అని చేస్తారనమాట. ఒక ఇంటికి ఇన్ని బెడ్‌రూమ్సు, హాలు, కిచెను, పూజా గది ఇట్లా ఉంటుంది కదా! బాల్కనీ ఇట్లా అన్నీ కూడా ఒక ఇంటికి ఇంత, ఇంత అని చెప్పి అంటే ఆ ఇంటిని బట్టి ఉండొచ్చు. ఆ ఇంటికి అలంకరించే వస్తువులను బట్టి అంటే డెకరేషన్ చేసే వస్తువులను బట్టి కూడా చార్జ్ చేసేవాళ్ళుంటారు. ఒకవేళ మీకు దీని గురించి ఇంకా డెప్త్‌గా కావాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే బోలెడు వీడియోస్ మనకి యూట్యూబ్‌లోనే ఉన్నాయి. సెర్చ్ చేయండి. ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేస్తారు అనే దాని మీద ఒక 5, 6 వీడియోలు చూడండి. మీకు ఐడియా వస్తుంది. సో, ఇది కూడా ఒక మంచి హౌస్ వైఫ్‌కి మంచి ఒక బిజినెస్ ఐడియా అండి. ఎందుకంటే ఇది ఇంట్లో నుంచే చేసుకోవడం అంటే మనసు ఇట్లా విజిటింగ్ కార్డ్ లాంటిది కొట్టుకొని మీ సరౌండింగ్స్‌లో, మీ సర్కిల్‌లో మీకున్నటువంటి ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళని ఆ వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ అనేది పాస్ చేయండి. వన్ బై వన్ అలా అందరికి తెలుస్తుంది. నెమ్మదిగా స్టార్ట్ అవుతుందండి. బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసిన వెంటనే లక్షలు, కోట్లు వచ్చి పడిపోవు కదా! సో, నెమ్మదిగా స్టార్ట్ చేసి దాన్ని మళ్ళా ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చనమాట. వీలైతే ఈ లోపల ఆన్‌లైన్‌లో కూడా కోర్సులు అవైలబుల్‌లో ఉన్నాయండి. ఒకసారి సెర్చ్ చేసుకోండి. గూగుల్ సెర్చ్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇట్లా ఇంటీరియర్ డెకరేషన్ కోర్స్‌కి సంబంధించి 3 నెలలు, 6 నెలలు, 1 ఇయర్ ఇట్లా కోర్సులున్నాయి. ఒకవేళ అట్లా కోర్స్ చేసి కూడా మేము చేసుకుంటామంటే హ్యాపీగా చేసుకోవచ్చు. అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తెలుస్తాయన్నమాట. సో, ఇది కూడా మంచి బిజినెస్ ఐడియా అండి ఆడవాళ్ళకి. నచ్చిన వాళ్ళు ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ బిజినెస్ ఐడియా యోగా, ఏరోబిక్ అంటే చిన్నపాటి ఎక్సర్‌సైజులు ఇలాంటివి మీకు ఐడియా ఉన్నాయి. మీరెప్పుడో చదువుకునే రోజుల్లో మంచిగా రెగ్యులర్‌గా చేసేవాళ్ళు. బట్ అంటే యోగా అంటే ఎవరికైనా యోగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా యోగా క్లాసెస్ అనేది కండక్ట్ చేయొచ్చండి. ఇది ఫిట్‌నెస్ అనమాట. అంటే ఫిట్‌నెస్ మీద అవేర్‌నెస్ తీసుకురావడము.
ఇది బాగా ఇప్పుడు హౌస్ వైఫ్స్‌కి ఇంట్లో ఉంటారు. చాలా బోలెడు టైం ఉంటుంది. ఆల్రెడీ మీకు యోగా మీద ఐడియా ఉందనుకోండి. చక్కగా ఇదే విధంగా అండి వాట్సాప్ త్రూ మీరు ఇట్లా నేను యోగా క్లాసెస్ తీసుకుంటానని, లేదా ఇందులో రకాలండి. మీ ఒక టైమింగ్‌కి మీకు ఇంటి దగ్గరకొస్తే మీరు యోగా క్లాసెస్ చెప్పడం ఒకటి, లేదా వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్లి ఒక 1 అవర్ యోగా క్లాస్ తీసుకోవడం. ఇట్లా 2 రకాలుగా అంటే మనకి ఎట్లయితే ట్యూషన్ ఇదివరకు చెప్పుకున్నామో పిల్లలకి ట్యూషన్స్, మన ఇంటి దగ్గరికే వస్తే మనం ట్యూషన్ ఎలా చెప్తామో, అదే విధంగా కొంతమంది రాలేని వాళ్ళు కొంచెం ఫినాన్షియల్‌గా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నవాళ్ళు పిల్లల్ని బయటకి పంపడానికి ఇష్టపడరు. సో, అలాంటప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్లి మనం ట్యూషన్ చెప్పొచ్చు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా యోగా క్లాసెస్ తీసుకోవడం, ఏరోబిక్, డాన్స్ అంటే మీలో ఉన్న టాలెంట్ ఏదైనా కావచ్చు. దీనికి కొంచెం మెరుగుపెట్టి అంటే మర్చిపోయిన వాటిని కూడా కొంచెం మీరు కూడా రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా! సో, మీకు దాని మీద ఐడియా ఉంది. ఒక డాన్స్ కానివ్వండి, ఏరోబిక్, యోగా మీద కొంచెం ఐడియా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇట్లా క్లాసెస్ తీసుకొని కూడా ఒక 10 మందికి చెప్పినా కూడా హ్యాపీగా మంచిగా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చండి. అంటే ఇంకా మీ ఇంటి పరిసరాలు అంటే మీకున్న ఇంట్లో అట్మాస్ఫియర్ చూసుకొని ఇంట్లో చెప్పగలరా? లేదా డైరెక్ట్‌గా మీరు వెళ్లి చెప్పగలరా? మీకు ఒకసారి పేపర్ యాడ్ కూడా ఇవ్వండి. సండే పూట అందరూ ఖాళీగా ఉంటారు కదా! ఇట్లా మనకి క్లాసిఫైడ్స్, వాంటెడ్ యాడ్స్ ఇట్లా ఉంటాయి కదా! అట్లా యాడ్‌లో ఒకసారి మీరు కూడా మీ నంబర్ పెట్టి ఇట్లా ఏరోబిక్ క్లాసెస్ చెప్పబడును ఇంటికే వచ్చి అని చెప్పి యాడ్ ఇవ్వండి. చక్కగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. సో అండ్ సో ఏ ఏరియా ఏంటి అని మాట్లాడుకొని అంటే మీకు నియర్ బై మీ హౌస్‌కి నియర్ బై ఉంటే డైరెక్ట్‌గా మీరు వాకిన్ గూడా వెళ్ళొచ్చు. లేదా మీకు ఒక చిన్నపాటి వెహికల్ ఉంటే టూ వీలర్‌లో కూడా వెళ్లి రావచ్చు. బట్ ఇట్లా అప్రోచ్ అయ్యే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా అంటే వెళ్లి అంటే మీరొక్కరే వెళ్ళకుండా విత్ మీ హస్బెండ్ కోఆపరేషన్‌తో వెళ్లి కనుక్కొని ఆ లేడీస్ ఉన్నారా? లేదా? అంటే ఇట్లా ఫ్రాడ్ గూడా జరుగుతుంది కదండీ! మన నంబర్ ఇస్తాము, ఇంటికే వచ్చి చెప్తామంటే అందులో మనకి ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని మనం వెళ్ళే ఇంటికి ఒక 2, 3 హౌసెస్‌కి వెళ్ళినా కూడా ఒక అపార్ట్‌మెంట్‌లో అనుకోండి అందులోనే ఒక ఇద్దరు, ముగ్గురికి క్లాసెస్ తీసుకోవచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. మీకు ఒకే రోజు, ఒకే టైంలో పని అయిపోతుంది. అట్లా వారంలో ఒక 3 డేసు, 5 డేసు ఇట్లా మీకున్న టైంలో కన్వీనియంట్ బట్టి సాయంత్రం పూట లేదా ఉదయం అంటే హౌస్ వైఫ్ పిల్లలున్న వాళ్ళకి చాలా కష్టము. వీలు పడదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ పైన ఏదైనా టైమింగ్స్‌లో మీరు అంటే మీ కన్వీనియంట్ బట్టనమాట. ఇట్లా యోగా క్లాసెస్ తీసుకుంటే కూడా చాలా మంచిగా ఎర్నింగ్ చేయొచ్చండి. సో, ఎక్కువగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. లేదా చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక యాక్టివిటీలో పిల్లల్ని పార్టిసిపేట్ చేయాలనే పేరెంట్స్ ఉంటారు. లేదా జాబ్ చేస్తున్న లేడీస్ కూడా ఉంటారు. కొంచెం మన హెల్త్ మీద, మన ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేయాలనుకునే వాళ్ళుంటారు. సో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ అవుతారు. సో, ఇట్లా పేపర్ యాడ్ ఇచ్చుకొని కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. మీకు కాల్స్ వస్తాయి కాబట్టి అటెంప్ట్ చేసుకొని, అడ్రెస్ అంతా నోట్ చేసుకొని, అంటే మీ కన్వీనియంట్ మీరు 5 మందికి చెప్పగలరా? 10 మందికి చెప్పగలరా? అనే దాన్ని బట్టి, ఏరియాని బట్టి మీకు ఏ ఏరియాలో ఎక్కువున్నారంటే, ఆ ఏరియాకి ఎక్కువ మంది తీసుకోవచ్చు. సో, అట్లా అండి. అంటే చిన్న ఐడియా ఇస్తున్నాను. ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయండి. అంటే ఒక ఆల్రెడీ ఐడియా ఉండాలి మీకు యోగా మీద, ఇట్లా వీటి మీద సబ్జెక్ట్ కొంచెం టచ్ ఉంటే హ్యాపీగా చెప్పొచ్చు. ఇది కూడా మంచి బిజినెస్ ఐడియా అండి. మంచిగా ఎర్న్ చేసుకోవాలండి. ఎందుకు నేను ఇట్లాంటి బిజినెస్ ఐడియాస్ అన్ని చెప్తున్నానంటే, ఆడవాళ్ళకి పెద్దగా రిస్క్ లేని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండానే మనం ఎర్నింగ్ చేసుకోగలిగినవండి ఇవన్నీ కూడా. కాబట్టి మంచిగా ఆడవాళ్ళు ఎర్నింగ్ చెయ్యాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆ! ఇంకా అంటే ఎవరి మీద డిపెండ్ కాకూడదండి. మీరు చదువు ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం లేదు. ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటేనే లైఫ్ అనేది మీ పిల్లల భవిష్యత్తు కానీ, మీ భవిష్యత్తు కానీ మంచిగా లీడ్ చేయాలి. మిడిల్ క్లాస్‌లోనే ఎప్పుడు మనం ఉండిపోకూడదు. మంచిగా మనం లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి సీరియస్‌గా తీసుకోవాలండి. మనం ఆలోచిస్తూనే కొన్ని సంవత్సరాలు గడిపేస్తాము. ఏది చేద్దాము అనే డైలమాలోనే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. టైము ఒకసారి గడిచిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. సో, ఆ టైంని వేస్ట్ చేయకుండా త్వరగా మీ డెసిషన్ తీసుకొని, మీకున్న పనులన్నీ చక్కబెట్టుకొని, ఒక టైమ్ టేబుల్ వేసుకొని, మీరు ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటల్లో మీ పర్సనల్ పనులు, ఇంటి పనులవుతాయి చూసుకొని, కాలిక్యులేట్ చేసుకొని, మీకెన్ని గంటలు ఫ్రీగా ఉంది చూసుకొని, దాన్ని బట్టి మీరు ఏం చేయగలరు ఆ టైంలో అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి అందరూ చెప్తారని లేదు కదండీ! పేరెంట్స్ చెప్పకపోవచ్చు, హస్బెండ్ చెప్పకపోవచ్చు. మీకేమో చెయ్యాలనే తపన, తాపత్రయం ఉంటుంది. మంచిగా సంపాదించుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని ఉంటుంది. బట్ ఏం చేయాలి అనే దాంట్లోనే టైమంతా పుణ్యకాలం కాస్త గడిచిపోతుందనమాట. కాబట్టి ఇట్లాంటి మంచి మంచి ఐడియాస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి బిజినెస్ ఐడియాసు, గోల్డ్ సేవింగ్ ఐడియాసు, మనీ సేవింగ్ ఐడియాస్ అన్నీ చెప్తూ ఉంటాను. ఇకపోతే ఈ ఐడియా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు.
ఇక ఫోర్త్ బిజినెస్ ఐడియా ఫైనాన్స్ కన్సల్టెంట్ అండి. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటే మీకు మనీ ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఎలా సేవ్ చేయాలో తెలుసు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, కొంచెం మనీ మీద మంచి అవగాహన ఉంది, చాలా బాగా మీరు మనీ మేనేజ్మెంట్ చేస్తారు అనుకుంటే ఒక చిన్న కన్సల్టెన్సీ లాంటిది ఒక పేరుతో రిజిస్టర్ చేసుకోండి. ఇంట్లోనే కావచ్చండి. ఇట్లా మీకు విజిటింగ్ కార్డ్స్ అవి ప్రింట్ చేసి పెట్టుకోండి. మీ సర్కిల్‌లో పాస్ చేసుకోండి. సేమ్ ఈ బిజినెస్ ఐడియాస్ కన్నీ కూడా మీ సర్కిల్‌లోనే ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీలో 2 రకాలండి. ఒకటి మంచిగా మీకు డాక్యుమెంట్స్ తీసుకొని అంటే ఇది కొంచెం ఐడియా ఉన్న వాళ్ళే చేయగలరు. అంటే 2 రకాలు. ఒకటి మీకు సలహాలు ఇవ్వడం ఒకటైతే అంటే కౌన్సెలింగ్ లాగా ఎవరి దగ్గరైనా మంచిగా అంటే ఎవరికైనా ప్రాబ్లమ్ ఉండి ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళకి ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళు ఎలా బడ్జెట్ చేసుకోవాలి, ఎక్కడ సేవింగ్స్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని సలహాలు ఇవ్వడం ఒక రకం. అంటే ఈ కన్సల్టెన్సీలోనే. ఇక రెండవది మీ దగ్గర ఒక 2, 3 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోగలిగి మంచిగా ప్లానెడ్‌గా అంటే చాలా తెలివిగా ఉండాలండి. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులిస్తే తిరిగి రావట్లేదు. కాబట్టి ఈ కన్సల్టెన్సీలో మంచిగా మీరు ప్రూఫ్స్ తీసుకొని కొంచెం తక్కువ ఇంట్రెస్ట్‌కి అంటే బయట దొరికే రూ. 5, రూ. 10 లాంటివి కాకుండా ఏ రూ. 2, రూ. 3 కొంచెం తక్కువ ఇంట్రెస్ట్‌కి మీరు ఫినాన్స్ చేసుకుంటాము అంటే మంచిగా డాక్యుమెంట్స్ అవి సెట్ చేసుకొని ఎలాంటి వాళ్ళకిస్తే బావుంటుందనేది కొంచెం రీసెర్చ్ అయితే చేసుకోవాలి. మీ సరౌండింగ్‌లో మీ నైబర్స్‌కో, రిలేటివ్స్‌కో, మీ ఫ్రెండ్ సర్కిల్‌కి ఎవరికైనా అమౌంట్ అవసరమైతే అంటే ఒక కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే మీకు రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ తెలిసి పెట్టుకొని కొంచెం టాలెంటెడ్‌గా అవతల వాళ్ళ నుంచి ఎలాంటి పేపర్స్ కలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ సైన్ చేయించుకోవాలి అనేది కొంచెం ఇది సిస్టమాటిక్‌గా పోవాలి. దీని మీద ఇది చేయాలంటే కొంచెం డబ్బు మీద అవగాహన ఉండాలి. ఇలాంటి ఫినాన్స్ మీద కొంచెం అవేర్‌నెస్ అయితే ఉండాలి మీకు. లేదంటే తెలుసుకోండి. తెలుసుకొని ఇది మీకు ఇంట్రెస్ట్ అయితే ఇట్లా ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఇంట్లోనే స్టార్ట్ చేయండి. కొంచెం పెట్టుబడి పెట్టుకోండి. లేదా ఒక మంచి సలహాదారుగా ఇట్లా ఐడియాస్ ఇస్తామండి. మీ సాలరీ ఎంత? మీరు ఎర్నింగ్స్ ఎలా చేస్తున్నారు? మీ ఎక్స్‌పెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి సలహా రూపంలో కూడా ఇంత ఫీజని నామినల్ ఫీజు మీరు చార్జ్ చేసి వాళ్ళకి మంచిగా ఐడియాస్ ఇవ్వడం. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను మీకు యూట్యూబ్‌లో ఫ్రీగానే ఇస్తున్నాను. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ కానివ్వండి, గోల్డ్ సేవింగ్ ఐడియాస్ సో అండ్ సో ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్తున్నాను కదా! సో ఇలాంటి ఐడియాసే మీరు నామినల్ ఫీజ్ అనేది కలెక్ట్ చేసుకొని మంచిగా ఫినాన్షియల్‌గా అడ్వైస్ చేయడం. అంటే దీని మీద మీకు కొంచెం ఐడియా ఉండాలి. సో కొంచెం ఎడ్యుకేటర్స్ అయితే ఇది బాగానే ఉంటుందనిపిస్తుంది నాకు. సో ఇట్లా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇవాల్టికి ఇదేనండి. ఈ చిన్న బిజినెస్ ఐడియాస్‌తో అందరూ అంటే మధ్య తరగతి ఆడవాళ్ళందరూ కూడా మంచిగా ఫినాన్షియల్‌గా ఎదగాలి. మంచిగా స్టేబుల్‌గా ఒక లైఫ్‌ని లీడ్ చేయాలి అనేది నా ఆశ అండి. సో మీకు ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. ఇంకా మరిన్ని అంటే ఒక మధ్య తరగతి వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. వన్ బై వన్ నేను చేస్తానండి. అంటే ఇప్పటి వరకే అడిగినవి అయితే చేస్తూ ఉన్నాను. 1 ఆర్ 2 ఏదో నేను కొన్ని మర్చిపోయాను. కొన్ని కామెంట్స్‌లో నాకు కొన్ని కామెంట్స్ మిస్ అయ్యాయి. ఆ ఫోన్ ప్రాబ్లమ్ వల్ల. సో మీరేం చేస్తారంటే కామెంట్స్ అనేది మీరు షేర్ చేయండి. దీని మీద ఐడియా లేదు మాకు కొంచెం వివరించండి అంటే నాకు తెలిసినవి నేను కొంచెం తెలుసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఎందుకు లైక్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే మీరు వీడియో లైక్ చేస్తే ఇంకొక 10 మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒకవేళ నిజంగా ఇలాంటి అవసరం, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆతృత, కుతూహలం ఉన్నటువంటి వాళ్ళకి చూడడానికి స్కోప్ ఉంటుందనమాట. అంటే మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి ఈ వీడియో వెళ్లి చేరుతుంది. వాళ్ళు చూడగలుగుతారు. ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వాళ్ళు కూడా గెయిన్ చేస్తారు కదా! సో, అందుకని నా ఛానల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. అందరికీ బాయ్ అండి. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. బాయ్ బాయ్.